పూరి జగన్నాథుడు ప్రతి సంవత్సరం 15 రోజులు అనారోగ్యంతో ఎందుకుంటాడో మీకు తెలుసా? జగన్నాథుడికి మాధవదాస్ అనే పరమభక్తుడుండేవాడు. భార్య చనిపోయాక తన జీవితమంతా జగన్నాథుడికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భక్తుడి ప్రేమను చూసి జగన్నాథుడు చాలా సంతోషపడేవాడు. మాధవదాస్కి ఎన్నోసార్లు తన దర్శనాన్ని కలిగించి ప్రసాదాన్ని స్వీకరించేవాడు. కానీ ఒకరోజు మాధవదాస్ అనారోగ్యానికి గురవుతాడు. ఆ అనారోగ్యం వల్ల అతని బలమంతా నశించి కదలలేని పరిస్థితికి వచ్చేస్తాడు. అప్పుడు స్వయంగా జగన్నాథుడే ప్రత్యక్షమై తన భక్తుడికి చాలా రోజులు సేవలు చేస్తాడు. కొన్ని రోజులు గడిచాక మాధవదాస్ స్పృహలోకి వచ్చి, స్వామి, మీరు 3 లోకాలకు అధిపతి కదా, మాధవకు అధిపతి కదా, మరి నా అనారోగ్యాన్ని ముందుగానే ఎందుకు నయం చేయలేకపోయారు అని అడుగుతాడు. అది విన్న జగన్నాథుడు చిరునవ్వు నవ్వి, చూడు మాధవదాస్, ఈ జన్మలో నువ్వు ఈ కర్మను అనుభవించకపోతే వచ్చే జన్మలో మళ్ళీ ఇదే కర్మను తీసుకోవాలి. నా భక్తుడు అంత బాధను అనుభవించడం నేను తట్టుకోలేను. నీకు ఇంకా 15 రోజులు కర్మ మిగిలి ఉంది, కానీ ఆ మిగతా బాధని నాపై వేస్తా, ఆపై వేసుకుంటా అని తన భక్తుడి రోగాన్ని జగన్నాథుడు స్వీకరిస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూరి జగన్నాథుడు ప్రతి సంవత్సరం 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడు.